వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసినేని బ్రదర్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేసినేని నానిపైన కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారనేటువంటి ఆరోపణలతో ఎంపీ కేసినేని చిన్ని ఫిర్యాదుతో కేసు పెట్టారు పోలీసులు. ఉర్సా క్లస్టర్ అంశంలో నాని లేకపోయినా ఫిర్యాదు అందింది. అయితే లీగల్ నోటీసుల తర్వాత దుష్ప్రచారం కొనసాగిందంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. బిఎన్ఎస్ ఐటీ చట్టం సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇటు ఈడీకి ఎంపీ కేసినేని చిన్ని పైన నాని ఫిర్యాదు చేశారు. ఈడీకి లేఖ రాశారు మాజీ ఎంపీ కేసినేని నాని. లిక్కర్ స్కామ్ లింకులు, రియల్ ఎస్టేట్ మోసాలు, గ్రావెల్, అదేవిధంగా ఫ్లై యాష్ దందాలు సహా పలు కీలకమైనటువంటి అంశాలపైన ఫిర్యాదు చేశారు. చిన్ని బాగోతాలపైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఈడీకి లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. గత కొంతకాలంగా కేసినేని బ్రదర్స్, కేసినేని నాని, కేసినేని చిన్ని మధ్య సాగుతున్నటువంటి వివాదాలు, రాజకీయ పరమైనటువంటి అంశాలు, వ్యక్తిగత వివాదాలు అన్ని కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే విజయవాడ రాజకీయాల్లో వీరిద్దరి మధ్య తీవ్రమైనటువంటి వివాదాలు కలిసినాయి. ఈ నేపథ్యంలో కారు విఐపి స్టిక్కర్ వివాదం 2022లో చోటు చేసుకున్నటువంటి ఈ వివాదమే మొట్టమొదటిగా వివాదానికి కారణంగా మారింది. దాని తర్వాత కేసినేని నాని దీనిపైన సొంత సోదరుడి పైన కంప్లైంట్ చేసినటువంటి మనం చూసాం. అయితే 2024 ఎన్నికల సమయంలో విజయవాడ ఎంపీ సీటు కోసం ఇద్దరి మధ్య పోటీ ఎక్కువగా కావడం, చంద్రబాబుకు కేసినేని చిన్ని కొంతవరకు దగ్గరగా కావడంతో కేసినేని నాని పార్టీ నుంచి బయటకు రావడం, మళ్ళీ వైసీపీలో చేరి అక్కడి నుంచి పోటీకి దిగడం, ఈ మొత్తం పరిణామాలు గమనించిన తర్వాత మద్యం కేసు కుంభకోణానికి సంబంధించి పలు కీలకమైనటువంటి ఆరోపణలు కూడా కేసినేని నాని చిన్ని పైన చేసినటువంటి మనం చూసాం. చిన్ని, రాజకేశ్వర రెడ్డి కలిసి కూడా ఒక లావాదేవీలు జరిపారు అనేటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు ప్రకంపలు రేపుతున్నాయి. ఇక మైలవరం గ్రావెల్ తో పాటుగా ఫ్లై యాష్ మాఫియా వివాదం, ఈ మొత్తం కూడా ఇద్దరి సోదరుల మధ్య తారాస్థాయికి చేరింది. తాజాగా ఉర్సా క్లస్టర్ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి బలుపులు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మొత్తం మీద కేసినేని బ్రదర్స్ కేసులో తాజాగా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేసినేని నాని పైన తాజాగా కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ప్రధానంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పించడం, ప్రధానంగా కేసినేని నాని, కేసినేని చిన్ని పైన చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో చిన్ని గతంలో పరువు నష్టం దావా కూడా దాఖలు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా మరోసారి సోదరుల మధ్య తారాస్థాయికి చేరుకున్నాయి వివాదాలు. ఎంపీ కేసినేని చిన్ని ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. ఉర్సా క్లస్టర్ అంశం పైన నాని లేఖపై ఫిర్యాదు అందింది. అయితే లీగల్ నోటీసుల తర్వాత దుష్ప్రచారం కొనసాగిందంటూ కూడా ఆరోపణలు గుప్పించేటువంటి వైనం. మొత్తం మీద ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కేసినేని సోదరుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. మొదటగా పూర్తి స్థాయిలో కారు స్టిక్కర్ కి సంబంధించినటువంటి అంశంతో చెలరేగినటువంటి వివాదం ఇప్పుడు పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చే వరకు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అండి. కేసినేని నాని, కేసినేని చిన్ని ఇద్దరి మధ్య ఎన్నికల తర్వాత మరింత వాగ్వాదం పెరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి కేసీఆర్ నాని పోటీ చేశారు. కేసీఆర్ నాని పైన చిన్ని గెలిచారు. గెలిచిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న నాని తర్వాత ఏకంగా లిక్కర్ కేసులో ప్రధానంగా నేరుగా కేసీఆర్ చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేసీఆర్ చిన్నికి రాజకేశ్వర రెడ్డి లిక్కర్ కేసులో ఏమనుకుంటాయి రాజకేశ్వర రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నాయంటూ ఆయన బాంబు పేల్చారు. ఆ నేపథ్యంలో భాగంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న నాని రాజకీయాలు కూడా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆయన నియోజకవర్గ పరిధిలో తిరుగుతున్నారు. ఆయా పార్లమెంట్ పరిధిలో, విజయవాడ పార్లమెంట్ పరిధిలో తనకు సంబంధించిన నేతలను తనకు చెందిన కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికలకైనా మళ్ళీ రియాక్టివ్ మోడ్ లోకి రావడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదాలు అవి చిలికి గాలికి రానాయి. ఇటీవల కేసీఆర్ నాని అనుచరు పైన కేసు పెట్టడం, పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్లడం, కేసీఆర్ నాని అనుచరుని హార్ట్ స్ట్రోక్ ఉండడం, తర్వాత ఇటీవలే కన్నాపరేషన్ చేసుకుని వచ్చినప్పటికీ కూడా పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటే ఆయన ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఎన్హెచ్ఆర్సీ పిటిషన్ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇటీవల నేరుగా ఈడీకి మరోసారి కేసీఆర్ నాని లేఖ రాశారు. కేసీఆర్ చిన్నికి లిక్కర్ కేసులో ప్రధాన సంబంధం ఉంది. కేసీఆర్ చిన్ని కంపెనీకి రాజకేశ్వర రెడ్డి కంపెనీ నుంచి నిధులు బదిలీ అయ్యాయంటూ చేసిన ఆరోపణలు కూడా ఇటీవల కలకలం రేపాయి. అయితే ప్రధానంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు, ఇద్దరి మధ్య ఉన్న
వాగ్వాదం ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గిన నేపథ్యం లేదు. అటు కేసీఆర్ నాని చిన్ని మధ్య విభేదాలు ఒక ఎత్తు అయితే మరోపక్క కేసీఆర్ చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు ఇదొక వివాదం నడుస్తుంది. కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ గా నడుస్తున్నాయి. మరోపక్క టీడీపీ కూటమిలో ఉన్న విభేదాలతో పాటు నేరుగా తన సొంత అన్న నుంచి విమర్శ ఎదుర్కోవడమే కాకుండా నేరుగా గతంలో ఒకసారి ఈడీకి ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఆయన రెండోసారి కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ నాని నేరుగా కేసీఆర్ చిన్నిని విమర్శించారు. చిన్నిని కానీ కిరణ్ ఇక్కడ ఉర్సా క్లస్టర్ కి సంబంధించినటువంటి అంశం ఉర్సా క్లస్టర్ కి సంబంధించినటువంటి అంశంలో పరువు నష్టం 100 కోట్లు నేను దాఖలు చేస్తానని చిన్ని కొంతవరకు చెప్పడం, ఇప్పుడు క్రిమినల్ కేసుల వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అసలు విజయవాడ రాజకీయం ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుంది అనుకోవచ్చు? ఇక్కడ కేసీఆర్ నాని నేరుగా పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆయన ఒకనొక స్థాయిలో మండిపడిన నేపథ్యం ఉర్సా క్లస్టర్ అంశంపై గతంలో నాని రాసిన లేఖపై ఆయన ఫిర్యాదు చేశారు. తర్వాత తనకు లీగల్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తన పైన కేసీఆర్ నాని దుష్ప్రచారం చేస్తున్నారంటే ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు నమోదు చేశారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్ ఐటీ సెక్షన్ కింద ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న ఆస్తి వివాదాలు కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, ఇవి చిలికి గాలికి వన్నాయి. గత ఎన్నికల్లో చిన్ని టీడీపీ నుంచి పోటీ చేయడం, నాని వైసీపీ నుంచి పోటీ చేయడం, చిన్ని గెలిచిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉండి లిక్కర్ కేసులో ప్రధానమైన పాత్ర ఉంది అంటూ నేరుగా నాని లేఖ రాయడంతో ఈ వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. ఇద్దరి మధ్య ఈ వారు ముదురుతూనే ఉంది. ఒకవైపు నాని ఫిర్యాదు చేస్తే మరోవైపు కేసీఆర్ చిన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య ఒకరు ఈడీకి ఫిర్యాదు చేస్తే మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ గా లేఖ రాసిన విధానం మనం ఒకసారి గమనిస్తే కేసీఆర్ చిన్ని ఆయన కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వామ్యాలతో పాటు మనీ లాండరింగ్ పిఎన్ఎల్ఏ కింద సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి లెటర్ రాశారు. ఎందుకంటే ఎంపీ చిన్ని భార్య జానకి లక్ష్మి, ఆయన కుమారుడు వెంకట్ చౌదరి, రాజ్ కేశరెడ్డితో సహా వారి నెట్వర్క్ సంబంధించిన పలు అంశాలపై విచారణ జరపాలని కోరారు. లిక్కర్ స్కామ్ లో రాజ్ కేశరెడ్డి అరెస్ట్ కు లక్ష్మికి జారీ చేసిన సమన్లు ఇప్పటికే కేసీఆర్ చిన్ని భార్యకు లక్ష్మికి సమన్లు వచ్చాయి. అయితే ఆ సమన్లు రాలేదంటూ కేసీఆర్ చిన్ని చెప్పారు. అయితే కేసీఆర్ నాని మాత్రం ఏవైతే చిన్ని భార్య జానకి లక్ష్మికి అయితే నోటీసులు వచ్చాయని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఈ కేసులో లిక్కర్ కేసుకు సంబంధించిన నిధుల వ్యవహారంలో జానకి లక్ష్మి కూడా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం మనం గమనించాం. మరోపక్క టికెట్ల నేపథ్యంలో అటు కొలికపూడి వర్సెస్ కేసీఆర్ చిన్ని మధ్య జరుగుతున్న వివాదము 5 కోట్ల డిమాండ్ చేశారనే అంశం, మరోపక్క ఒక దేవాలయానికి సంబంధించిన విషయంలో ఏదైతే నేరుగా తలంబ్రాలు అందించే విషయంలో నాని ఇటు చిన్ని వర్సెస్ కొలికపూడి మధ్య వివాదం జరిగిన విషయం మనం చూస్తున్నాం. నేరుగా బొల్లినేని ఇక్కడ ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణలు ఒకసారి మనం చూస్తే బొల్లినేని మోహన్ రావు ఖాతాలకు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కేసీఆర్ డెవలపర్స్ చేపట్టిన దుండిగల్, కర్తనూరు, పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకరపల్లి ప్రాంత ప్రాజెక్టు ఫ్రీలాన్స్ దశలో భారీ మొత్తాలు కొనుగోలుదారులను మోసం చేశారు. అదేవిధంగా సాహితీ ఇన్ఫాతో సంబంధాలు ఉన్నాయంటూ కేసీఆర్ నాని కేసీఆర్ చిన్నిపై బాంబు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం అటు ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్నది. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు, గత ఎన్నికల్లో ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం, మరోపక్క ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదాలు, మరోపక్క కేసులు నమోదు చేసుకోవడం. ఒకరు ఈడీకి ఫిర్యాదు చేస్తే మరొకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన పైన అసత్య ప్రచారం చేస్తున్నారంటే ఫిర్యాదు చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఈ ఆర్థిక వ్యవహారాలే వీటి వెనక ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో భాగంగానే నేరుగా కేసీఆర్ నాని ఈడీకి ఫిర్యాదు చేశారన్న సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క తన పైన అసత్య ప్రచారం చేస్తున్నారు, తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ చిన్ని నేరుగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటు నాని పైన కేసు నమోదు చేశారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదాలు, వ్యాపార వ్యవహారాలు, మరొక ఆర్థిక వ్యవహారాలు, వీటన్నిటిని
వీటన్నిటి మధ్య జరుగుతున్న పోరని చెప్పొచ్చు. అయితే విజయవాడ పార్లమెంట్ ఎప్పుడు హాట్ గానే ఉంటది. అలాంటి విజయవాడ పార్లమెంట్ లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పట్టకట్టేసే బతుకమనే పరిస్థితులు ఉన్నాయి. ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములు నేరుగా కేసులు నమోదు చేసుకోవడం, ఆర్థిక ఆరోపణలపై నేరుగా విమర్శలు కురిపించడంతో మరోసారి కేసీఆర్ నాని చిన్ని వ్యవహారం తెరపైకి వచ్చింది. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇటు కేసినేని నాని, కేసినేని చిన్ని విజయవాడ బ్రదర్స్ మధ్య మాత్రం కీలకమైనటువంటి పరిణామాలు, వివాదాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. ప్రధానంగా వ్యక్తిగత వివాదాలు, రాజకీయ పరమైనటువంటి విభేదాలు, తాజాగా పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, మొత్తం వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ఉర్సా క్లస్టర్ భూ కేటాయింపులకి సంబంధించి కేసినేని చిన్ని పాత్ర ఉందంటూ కేసినేని నాని లేఖ రాయడం, ఆ లేఖపైన పలు ప్రస్తావన రావడం, దాదాపు 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా హెచ్చరించినటువంటి వైనం మనం గమనిస్తున్నాం. ఇరువురు సోదరుల మధ్య 2022 నుంచే కారు విఐపి స్టిక్కర్ వివాదం నుంచి తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా కేసినేని నాని యొక్క కారు స్టిక్కర్ ను కొంతవరకు ఫోర్జరీ చేసి ఈ విధంగా వాడుతున్నారనేటువంటి ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అయితే విజయవాడ ఎంపీ సీటు కోసం ఇరువురు పోటీకి దిగడం, మరి ముఖ్యంగా చంద్రబాబుకు కేసినేని చిన్ని కొంతవరకు దగ్గర అవ్వడంతో కేసినేని నాని పార్టీ నుంచి బయటికి రావడం, ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేయడం, తర్వాత ఓటమి పాల్గొనడంతో రాజకీయ పరమైనటువంటి విభేదాలు కూడా భారీ స్థాయిలో పెరిగినటువంటి వైనం. ప్రధానంగా మద్యం లిక్కర్ కేసు ఆరోపణలు కూడా కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. చూడాలి మొత్తం మీద కేసినేని బ్రదర్స్ యొక్క కీలకమైనటువంటి కేసుల పరంపర ఎక్కడి వరకు వెళ్తుందో.